జగిత్యాల మండలం చలిగిలి గ్రామంలో తెరాస బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్లా గంగా నర్సు రాజన్నకు మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని, రైతు సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, బీడి పింఛన్లు అందజేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కుతుందని సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ సత్తన్న మరియు గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, రమేష్, బింగిమధు, విక్రమ్ తదితరులు తెరాసలో చేరారు. ఆపరేషన్ ఈరోజు మన చలిగల్ గ్రామ ఉప సర్పంచ్ చెట్లపల్లి సత్తయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి మన రాజన్న తెలంగాణ ఇంకా ఇందరపల్లి జయశ్రెడ్డి, మరి బింగి మధు గారు, మైపాల్ పిచ్చర్ పిడుగు, మైపాల్ విక్రమ్, చెప్పారు విక్రమ్, ఎమ్మెల్యే మెజారిటీ కన్నా ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తా నేను భావిస్తున్నా. కొంపెల్లి దుబ్బయ్య, గంగపుత్ర నాయకులు సాదేవ్ గారు, వక్కన్న, పడాల కిరణ్, పాటలో కొత్తగా చేరినందుకు స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, నాయకత్వం, జై తెలంగాణ. ఎలక్షన్లు మన శాసనసభ ఎమ్మెల్యే జరిగిన తర్వాత 2 సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఎలక్షన్ల ప్రచారం మన గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరురాలు, అతి ముఖ్యమైన ఎలక్షన్ గ్రామ స్థాయిలో. ఇట్లాంటి ఎలక్షన్లో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆహ్వానించి స్వాగతించిన గ్రామ పెద్దలందరికీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ఏదైతే నిబద్ధతతో ఉందో కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన కైతక్క గారి నాయకత్వం, నేను శాసనసభ్యుని ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మిత్రుడే తమ్ముడు తాజా మాజీ ఉప సర్పంచ్ సత్యన్న గారు ఇవాళ టీఆర్ఎస్లో పార్టీ చేసినందుకు మన సత్యన్నకు, టీఆర్ఎస్ పార్టీ చాలా అయినాడు కూడా కేసీఆర్ సార్ ఒక్కడే ఎమ్మెల్యే, ఒక్కడే
ఎంట కొద్దిమంది అటు వెనుక ఇట్లనే లైన్ పెరుగుతుంది లక్షలు పోయినాయి. మొన్న 1 కోటి ఓట్లు వచ్చినాయి, కారు గుర్తు 1 కోటి ఓట్లు వచ్చినాయి. అవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మీ అందరి ప్రేమాభిమానాలతో. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో నన్ను 1,03,000 పైన దగ్గర 1,04,000 ఓట్లు ఇంతవరకు ఎవరికి రాలేదు చరిత్రలో. 1,04,000 ఓట్లు వేసి నన్ను గెలిపించారు. అదొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చలిగల గ్రామం జగిత్యాల పక్కన ఉన్నది, దాదాపు జగిత్యాలకు సమానం. ఇక్కడనే రేపటి నాడు మంచి అధునాతమైన మ్యాంగో మార్కెట్, మామిడికాయల మార్కెట్ కూడా కట్టబోతున్నాం. మన దగ్గర వాలంతరీ కేంద్రం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా చాలా కష్టపడి పని చేసుకొని పైకి వచ్చిన గ్రామస్తులు ఇక్కడ. అందుకే ఇవాళ మంచి ధనిక గ్రామం అయింది. జగిత్యాల పక్కకుండుట్లో కూడా అభివృద్ధి చెందింది, భూమధరలు పెరిగినాయి, పిల్లలను చదివించుకుంటున్నారు. ఇట్లా మనకు ఈ గ్రామం ఇంకా చాలా అభివృద్ధి కావాల్సింది. మరి గ్రామం అభివృద్ధి కావాలంటే మన గ్రామానికి మొదటి మెట్టుగా అందరితో సమానం కంటే ఎక్కువ గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ అంటే మంచి విశేష అధికారాలు, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తచ్చుకుంటూ మన దగ్గరికి వచ్చి తీర్చారు. అట్లనే నేను ఇవాళ నన్ను ఎమ్మెల్యే గెలిపించాను. మీ అందరికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటా. ఇట్లా గెలిచేట్లా పోడు కాదు, ఇప్పటికే గెలిచాక 3 సార్లు చెప్పింది. అసలు ఇవాళ పొద్దుగాల ఒడ్రికాయలని కూడా వస్తా అనుకున్నా, మీరే అందరికీ వస్తున్నారంటే ఇటు ఆగినా మళ్ళీ కూడా వస్తాను. ఎక్కడికి పోయలేదు, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా. కాబట్టి మరిగా నేను కోరేది ఇటు మా గంగనర్సు చెల్లెను, ఆ ఉంగరం గుర్తు అందరు చూస్తుంటారు. దాదాపు చాలా మందికి ఉంగరం గుర్తుంటుంది. ఏం లేకుండా ఉంగరం వేల అంటాం, నాకు లేకుండా విన్నారా. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారు. నీళ్ళకెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మీరు అందరూ కూడా దయచేసి గంగనరసభకు మంచి, మీరు ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, ఒక్కొక్కరు ఒక 10-20 ఓట్లు వేయించాలి అని చెప్పి అందరినీ కోరుతూ, ఎలక్షన్ అయినప్పుడు 40 పైసలు ఖర్చు అవుతాయి, మేము కూడా తోడుంటామని చెప్పి తమ్ముడు మల్లేశం గౌడ్ గారు 10 లక్షల చాలా మంది సహాయం చేశారు. ఎక్కడోళ్ళు అక్కడ ఇంత భోజనాలు పెట్టుకున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పెట్రోల్ పోసుకున్నారు. ఎంతోమంది నా కోసం విలువైన సమయం అన్నిటికంటే ఎక్కువ పనిటిసి పెట్టుకుని వచ్చడం అనేది అన్నిటికంటే పెద్దది. అట్లా ఇచ్చిపెట్టి వచ్చారు. అందరికీ మరొక్కసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం 2 కళ్ళ లెక్క, జోడెడ్ల లెక్క. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా గెలిచిన. పోయినసారి చాలా కష్టపడ్డాం ఈ ప్రాంతానికి నిధులు తేవడానికి. ఎందుకంటే ఇక మీకు తెలియని ఏంది, ముఖ్యమంత్రి ఒకలేదు, ఎంపీ ఒకలేదు, ఇక్కడ ఒకలేదు. అప్పుడు చాలా కష్టమైంది. మరి అందుకే ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించి నన్ను గెలిపించారు. అట్లనే మరి ఇవాళ సత్యన కానీ, మైపాల్ కానీ, అందరూ మధు, వెంకటేష్, వేణు చాలామంది వాళ్ళ పార్టీలో ఏరారు. ఎందుకు అంటే గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు అయితే ఒక నిబద్ధతతో పనిచేస్తారు. అవసరం పడితే మా దగ్గరికి వస్తారు, ఎంపీ దగ్గరికి వస్తారు, ఇంకెక్కడికైనా పోయి పని చేసుకొస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఇవాళ అందరూ కూడా మన పార్టీలో ఏరారు. మరొక్కసారి స్వాగతం చెప్తున్నారు.